బాక్సాఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ దేవుళ్ళకి మరియు ప్రేక్షక దేవుళ్ళకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. దాదాపు 225 కోట్లకు పైగా క్లబ్లో చేరాడు. ఇక ఈ మధ్యన అంటే గత 10 సంవత్సరాల నుంచి నాన్ బాహుబలి కేటగిరీలో ఇటువంటి దుమ్ము దులిపిన సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ రంగస్థలం ఎలా చూసినా కూడా అనేక రికార్డుల్ని సాధించింది. ఇక మొట్టమొదటి మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన 200 కోట్ల సినిమాగా నిలిచింది. చతికిలపడిపోయిన బాక్సాఫీస్ ని మామూలుగా ఆకాశానికి ఎత్తేసింది, అంతరిక్షంలో దూసుకుపోయేట్లు చేసింది. అటువంటి ఈ సినిమా ఇప్పుడు 3 రాష్ట్రాల్లో 3 భాషల్లో మరొక ముఖ్యమైన మురిపెమైన మర్చిపోలేని రికార్డుని సాధించబోతుంది. ఏమా రికార్డు అంటే ఒకేసారి 3 భాషల్లోకి డబ్ అవుతున్న సినిమాగా చరిత్రలో నిలిచిపోయే రంగస్థలం. ఇక మెగా పవర్ స్టార్ మెగా ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. తమిళంలోకి, మలయాళంలోకి, కన్నడంలోకి 3 భాషల్లోకి డబ్ అవుతుంది, మోత పుట్టించబోతుంది. ఇక ఈ సినిమా ఇంత గ్రాండ్ సక్సెస్ తెలుగులో అవటమే కాదు, అటు ఓవర్సీస్, అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్, ఏ వుడ్ అయినా సరే మామూలుగా కాదు ఊపేస్తుంది. అటువంటి ఈ పీరియాడికల్ డ్రామా ఉన్న ఈ సినిమా అటు కేరళ, తమిళనాడు, కన్నడంలో కూడా మంచి రికార్డ్స్ ని క్రియేట్ చేయబోతుంది. తెలుగులో ఇప్పటికే అనేక రికార్డ్స్ క్రియేట్ చేసింది. అది ఆ భాషలో కూడా 70 మోత పుట్టించడం డిసైడ్ అంటున్నారు మూవీ విశ్లేషకులు. ఏదేమైనా సరే ఈ రంగస్థలం సినిమా మరొక సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమైపోయింది. నాన్ బాహుబలి కేటగిరీలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొకసారి ఈ రంగస్థలంలో రచ్చ చేయబోతున్నాడు అన్నది వాస్తవం. ఈ 3 రాష్ట్రాల్లో మోత పుట్టించే రికార్డు సొంతం చేసుకోబోతున్నందుకు మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి, నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ కి, డైరెక్టర్ సుకుమార్ కి, ఇక రంగస్థలం చిత్రం యూనిట్ కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే.